రాష్ట్ర బీజేపీ తలపెట్టిన రైతు దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకి సంబంధించిన వార్త, అంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారు ఇవాళ ఆ దీక్షలో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒక్కసారి ఇది చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను, మీ అందరితో. రోజు మనం అడుగుతూనే పెట్టినారా లేదంటే ఇంకేమైనా పెట్టుకున్నారా తెలియాలి మనకి. మనం ఇక్కడ మన రైతులు అడుగుతున్న ప్రశ్నలకే వాళ్ళు కూడా అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారా ఆ దీక్షల? మరి ఇందిరా పార్క్ దగ్గర అడుగుదాం, చూద్దాం ఇక్కడ ఒకసారి. రైతు హామీల సాధన దీక్ష అంటూ అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతున్న మోసకారి కాంగ్రెస్ సర్కార్ మెడల్ వంచి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల 24 గంటల దీక్ష అంటూ సెప్టెంబర్ 30, 2024 మధ్యాహ్నం నుంచి 2024 అక్టోబర్ 1 మధ్యాహ్నం వరకు, రేపు మధ్యాహ్నం వరకు, ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరెవరైతే వస్తున్నారో అక్కడ రైతులందరూ నన్ను కలుసుకోవచ్చు. నేను అక్కడికి వస్తున్నా, అందరితో మాట్లాడదాం. దాంతో పాటు వాళ్ళు ఏమడుగుతున్నారంటే డిమాండ్స్, వాళ్ళ డిమాండ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. మనం రోజు అడుగుతున్నాయే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయో తెలుస్తుంది. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల లోపున్న పంట రుణాలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా విధించకుండా మాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేయాలని అడుగుతా ఉన్నారు. ఎలాంటి షరతులు ఉండకుండా ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల లోపల ఉన్న పంట రుణాలన్నీ కూడా మొత్తానికి మాఫీ చేయాలని అడుగుతా ఉన్నారు. 2 లక్షలకు మించి ఉన్న రుణాలు ఉంటాయి కదా, 2 లక్షల కంటే పైన ఉన్న రుణాలు ఉంటే 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలి వాళ్ళకు. అయితే 2 లక్షలకు మించి ఉన్న రుణాలను తక్షణమే చెల్లించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయరాదు. ఎగ్జాక్ట్లీ రోజు రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ మేము కట్టలేమన్నా, కట్టరాదన్నా, పైసలు లేవన్నా, అప్పులు చేయాలన్నా, అప్పుల పాలైతామన్నా అని అంటారు కదా. సో అందుకోసం అప్పుల చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కట్టలేరు కాబట్టి అది ఒత్తిడి పెట్టొద్దు, మీరు వేయాల్సిన 2 లక్షలు వేసేయరని బీజేపీ అడుగుతోంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారిగా మొత్తం ఎంతమంది రైతులు రుణాలు తీసుకురు, ఒక్కొక్కరు ఎంత మొత్తం తీసుకురు, అందులో ఎంతమందికి ఎంత మొత్తం రుణాలు మాఫీ అయినాయి, ఇంకా ఎంతమందికి ఎంత మొత్తం రుణాలు మాఫీ కాలే, ఏ కారణాలతో ఎంతమంది రైతులకు ఎంత మొత్తం మేర రుణాలు మాఫీ కాలే అనే వివరాలను ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న రైతుల రుణాలను వారం రోజులుగా మాఫీ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది ఒక కరెక్ట్ పాయింట్. ఇది అంటే ఎంత వరకు అయింది, అసలు వీళ్ళు చెప్పడం మాత్రం మొత్తం అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఏ మండలంలో ఎంతమంది రైతులకు అయింది, ఎంతమందికి కాలే ఇంకా అనేది క్లారిటీ ఇవ్వమని అడుగుతాం. రైతులందరూ రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాకపోయినా రైతులను రుణముక్తులను చేసినట్టు 15 ఆగస్టు నాడే పచ్చి అబద్ధం ఆడి రైతులను మభ్యపెట్టి మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి. బరాబర్ ఇది. ఎందుకంటే 15 నాడు చెప్పిండు ఆ మీటింగ్ లా, వైరా సభలో అయిపోయింది, 15 ఆగస్టు వరకు చేస్తావా అని చెప్పి నా మీద ఛాలెంజ్ చేసిండు కదా ఒక ఆయన. చేసేసినా ఇక నువ్వు రాజీనామా లెటర్ రెడీ పెట్టుకో అని చెప్పి అన్నాడు కదా. అదే అబద్ధం అని చెప్పి ప్రమాణం చేసిన దేవుళ్ళ గుళ్ళకి అందరికి కూడా వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తా ఉన్నారు. దీంతో పాటు రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తక్షణమే ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాలి. ఆ నివేదికపై చర్చించి రైతు భరోసా స్కీమ్ కు గైడ్ లైన్స్ ఖరారు చేసేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి అని చెప్పి ఆ వెంటనే ఖరీఫ్ రైతు భరోసాను రైతులు, కౌలు రైతులకు చెల్లించాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ఆ ఉపాధి హామీ కూలీలకు ఏం చెప్పారు, ఖచ్చితంగా 12,000 రూపాయల సహాయం అందజేస్తామని చెప్పారు. సో అది చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాము. అదే మన డౌట్లు, మన బాధలు ఏమున్నాయో అవే రాసినరా, ఇంకేమైనా యాడ్ చేసినరా, దాంతో పాటు రాయని ఏమని ఉంటే మీ రైతులను అంటే రెగ్యులర్ గా నేను ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మనకు తెలుస్తుంది కదా. ఇంకా అందుకే ఒకసారి చూద్దాం. ఇదే రుణమాఫీ సగం మంది రైతులకైనా మిగిలిన సగం మందికి ఎగ్గొట్టినారా అంటూ ఒక వార్త. అదే ఎగ్గొడతారా అనేది. అయితే వాళ్ళు చెప్పింది 42 లక్షల మందిలో 22 లక్షల మందికి అయింది కదా. మరి 20 లక్షల మందికి స్పెషల్ డ్రైవ్ పెట్టారు కదా, ఏమైంది? 35 రోజులైనా అత్తాపత్తా లేదని అడుగుతా ఉన్నారు. ఇక ఖరీఫ్ సీజన్ దాటింది, రైతు భరోసా ఇంకెప్పుడు అనేది ఒక ప్రశ్న. మనం రోజు గదే అడుగుతున్నాం కదా, అదే ఉంది. ఇక అన్ని పంటలకు బోనస్ హామీ ఒట్టి బోగసేనా. వీళ్ళు ఏం చెప్పారంటే ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక వరి పంటకే కాదు, పత్తికి గాని, మొక్కజొన్నకు గాని, కందులకు, సోయాబీన్ కు, మిర్చికి, పసుపుకి, అన్నిటికీ, చెరుకుతో సహా అన్ని పంటలకు, జొన్నలకు కూడా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అలా మేనిఫెస్టోలో ఉంది. బోనస్ ఏమైంది? సన్నాలు అని చెప్పి ఇలా మీరు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. దొడ్డు వడ్లకు ఇయ్యకుండా ఇలా సన్న వడ్లకే ఇస్తామని చెప్పడము ఎంతవరకు కరెక్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఇలా బీజేపీ తలపెట్టినటువంటి దీక్షల ఏ బీజేపీ ఎమ్మెల్యేతోనైనా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.